ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీరేంటి నాతో పాటు ఎంట్రీ ఇచ్చారు? కంపెనీసి యాంకర్లుగా చేస్తున్నారేంటి? మేమెందుకు చేస్తామన్నా? అంటే ఈ మధ్యన మా శ్రీదేవులు ఓవరాక్షన్ చేసిన యాంకర్లు చేస్తున్నారులే. అయితే షోక్ నువ్వేనా యాంకర్? కానీ మానస్, నీకు పెళ్లి అయినా సరే బయట అమ్మాయిల ఫాలోయింగ్ మామూలు లేదు తెలుసా? ఊరుకోన్నా. అదే లేదని చెప్తున్నా. ఎప్పుడు అమ్మాయిలు ఇదే గోలన్నా, ఇంకా వేరే పనేం లేదా? ఒక పనికి మళ్ళీ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? లైఫ్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయమని చెప్పాడు. ఎవడా పనికి మళ్ళీ లేదవా? నేనే ఇలా ఉన్నా బెటర్ నువ్వు. ఒక ముష్టోడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఇలానే ఎంజాయ్ చేసుకుంటూ పోతే లైఫ్ నాశనం అయిపోద్ది అన్నాడు. ఆ ముష్టోడు నువ్వేనా? కాదు, నువ్వే. చెప్పండి. షూట్ లోనండి, బాగోదు, అర్థం చేసుకోండి ప్లీజ్. అన్నా ఎవరన్నా? ఎవరో అమ్మాయి షూటింగ్ ఆపి అర్జెంట్ రమ్మని చెప్తుంటే మరి వెళ్ళొచ్చు కదన్నా. నీ గర్ల్ ఫ్రెండ్ నేను వెళ్తాను చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ నీకెందుకు ఫోన్ చేసింది అన్న? ఇది నీ ఫోనే అన్న, చూసుకోవాలి కదన్నా. చూసా బాగుంది అమ్మాయి. అవును, అర్జెంట్ రమ్మని చెప్పి దేనికి మనస్? మా ఊర్లో గంగమ్మ జాతర. మరి జాతర అంటే జనాలు కలరింగ్ అన్ని ఉండాలిగా. కలరింగ్ ఏం కర్మ అన్న, కలరింగ్ తో పాటు ఆటలు పాటలు జాతర ఒబ్బో మామూలుగా ఉంటుంది సెలబ్రేషన్స్. అవునా? అంత బాగుంటది జాతర? చాలా బాగుంటది. అయితే చూడాల్సిందే. అయితే మన అందరు ఊరు జనాల్ని పిలిచేద్దామా? పిలిచేద్దాం. మానస్, మీ ఊరు జనాల మామూలు జాతర అంటే ఎంత బాగుంటదా? చూసావా ఎంత కలరింగ్ ఉందో? ఆహా. హేక్నాథ్, నిన్నే మీకోసం గుడికెళ్ళి మొక్కున్నాం తెలుసా? ఏ మొక్కున్నా? మీరు ఎప్పుడు షోస్ లో బిజీగా ఉండాలి, సినిమాల్లో బిజీగా ఉండాలి, సీరియల్స్ లో బిజీగా ఉండాలని. ఎందుకన్నా? మీ రీల్స్ చూడ చచ్చిపోతున్నాం. అన్నా, ఒక అమ్మాయి నంబర్ ఉంటే వచ్చుగా. ఏకనాథ్, నువ్వు నంబరు? ఏకనాథ్ దోనాథ్ అవుదామని. అయిందా? బాగైందా? ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్ళినా మీ ఏమన్నా వెనకాల తీసుకెళ్తా దేనికి? అంటే వేరే అమ్మాయిని చూడవా? అలా చూసినందుకు ఇది నా వెనకే వస్తుంది. ఊరినే మీ ఆయన కోసం క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. అడగండి. అల్లు అర్జున మీ ఆయన? మా ఆయన. చిరంజీవి గారా మీ ఆయన? మా ఆయన. మహేష్ బాబా మీ ఆయన? మా ఆయన. మీ ఆయన నగలా? నగలు. మీ ఆయన డబ్బా? డబ్బు. మీ ఆయన చిల్లరా? చిల్లరా. నీ రేంజ్ ఏంటి బ్రో? చిల్లర బతుకు అయిపోయింది ఒకసారి. భావన, అప్పటికి ఎప్పటికి నువ్వు ఇంకా మారలేదురా. థ్యాంక్ యూ. ఇలా ఉన్నా కదా, ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఎంతకి? ఏముంది, మార్నింగ్ 1 లీటర్ నీళ్ళు తాగుతాను, పడుకునే ముందు 1 లీటర్ నీళ్ళు తాగుతాను. మరి ఇంకో లీటర్తో మొంగు అడుకోవచ్చుగా. రాంప్రసాద్, చెప్పు. ఈ జాతరలో నన్ను ఎవ్వరు చూడకుండా చూసుకో. అందరు కనిపించేలా డ్రెస్ వేసుకొస్తే ఎవరు చూడ, నేను అందరూ చూస్తారు. అదేంటి అలా అంటావు? ఫుల్ గా వేసుకొస్తాను. ఫుల్ అంటే ఎలాగేసుకోవచ్చు, హాఫ్ అంటే ఎలాగేసుకొస్తావు మరి? ఏంట్రా కొంచెం లూజ్ అయింది? ఏంటి టీషర్ట్? కాదు స్కిన్. ఏంటన్నా ఇది? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏమైందిరా ఈ మధ్య మాట్లాడితే లండన్ లోకి వెళ్ళిపోతున్నావు? లండన్ కా? అక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటదన్నా. లండన్ లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఎస్, యాక్సిడెంట్లు తక్కువ ఉంటాయి, అసలు పొల్యూషన్ తక్కువ ఉంటది. నువ్వు స్కిట్లు లండన్ లో రాస్తుంటావా? అవును, నీకెలా తెలుసు? కామెడీ తక్కువ ఉంటది అందులో. రాంప్రసాద్ అన్న, ఇందాక శాంతి స్వరూప్ తాడు మీద నడుస్తుంది, ఫోటో తీసా. టైటిల్ ఏం పెట్టను? తాడు మీద తేడా అని పెట్టు. అలా అనకబ్బా శాంతి, నేను నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది? నేను నీ మెల్లో 3 ముళ్ళు వేద్దాం అనుకుంటున్నా. నాకు ముళ్ళ కంపల గురించి తెలుసు కానీ 3 ముళ్ళ గురించి తెలియదయ్యా. అరే రాంప్రసాద్, చెప్పరా. నేను యాంకర్ గా సెట్ అవుతానంటావా? నువ్వు ఎవరైనా యాంకర్ ట్రై చేసి సెట్ అవుతావు. అయినా నాకేం తక్కువ? టాలెంట్ తక్కువ, గ్లామర్ తక్కువ, డాన్స్ తక్కువ, బుద్ధి తక్కువ, ఇవన్నీ ఉన్నాయి అనుకోవడం. సన్నీ, నీకు ఎన్నిసార్లు చెప్పాను, మాకు తాగితే పోతావు. అయిందా? బాగైందా? స్వామి ఫీలింగ్స్ వచ్చండాయి స్వామి ఫీలింగ్స్ వచ్చండాయి స్వామి. అక్కడ ఫీలింగ్స్ చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయింది, వదిలేయండి. అందరి ముందు పరుగు పోయిందిగా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అంటున్నా? ఒక్క నిమిషం ఆగు. ఎవరు నువ్వు?
నువ్వే కదా పండుమన్నావు. నీ వల్ల ఎపిసోడ్ మొత్తం పండింది. ఇంకా నువ్వు అన్నుడు చాలు. సరే ఇంతకు ఎందుకు వచ్చినావు నువ్వు వీడికి? మ్యాజిక్ చేయనీకే. మ్యాజిక్ చేసి ఏం చేస్తావు? పవరాలు తీస్తా. అయితే పవరంకు బదులు నన్ను తీస్తావా? నేను దియా. ఎందుకు? నేను మ్యాజిక్ చేసి పవరాలు అందిస్తా కానీ నీలాంటి కాకులను దియా. ఏమయ్యా రాంప్రసాద్, చెప్పు. ఈ జాతరలో నా మీద ఒక ఇయ్య కూడా వాలకూడదు చెప్తున్నా. ఏ కూడా వాళ్ళకూడదా? నేను చూసుకుంటా. ఈగనా పర్లేదు, చేత్తో కొడితే పోద్ది. ఇటు చెప్తో కొట్టిన పోడు. ఝాన్సీ ఏంటి అడిగెళ్తున్నావు? పిడుగురాలు వెళ్తున్నాను ఈవెంట్ కి. ఎవరెవరు? నేను, దుర్గారావు గారు, బాబు గారు. పిడుగురాలు అనొద్దు, పిడుగు అని సరిపోద్ది. మరి రాళ్ళు అలా వేస్తారుగా మీ మీద. ఓకే కాదు, మరి అందరం వచ్చేసాం, మరి స్టార్ట్ చేద్దాం జాతర. మన ఊరు జనాలు అందరూ అయితే వచ్చారు, కానీ ఈ జాతర స్టార్ట్ అవ్వాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు రావాలి. వాళ్ళు వస్తేనే ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఇంకెందుకు పిలిచేద్దాం శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే. ఏంటి గౌరవ్? ఏమైంది? రష్మి యాంకరింగ్ ఎలా చేస్తావు? నోట్ తో. మరి చేతులు ఏమయ్యాయి? ఇక్కడే ఉన్నాయి. కనిపించట్లేదు. టైం ఇచ్చుంటే బాగుంది కదా నీకు. దేనికి? హ్యాండ్స్ కుట్టుకొని వచ్చేదాను కదా. ఏమండి, ఈ ఎపిసోడ్ చింపేస్తాం అని చెప్పడానికి మేము ఇలా వేసుకొని వచ్చాం. ఇప్పుడు ఏంటి? చింపేస్తాం. అక్కడ చూడు అమ్మ ఎంత బాగున్నారో. థ్యాంక్ యూ మనస్. బంగారంలా ఉంది. ఏ థ్యాంక్స్ రాంప్రసాద్. మెడలో ఉన్నది బంగారంలా ఉంది అంటున్నా. ఒక్క మంచి మాట పలకవే. అయినా మీతో మాకు మాటలేంటి? మనస్, మీరు కదా మమ్మల్ని పిలిపించింది. అసలు ఏంటి విషయం చెప్పండి. మా ఊర్లో గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం చాలా బాగా జరుపుకుంటాం. ఓకే. ఈ ఇయర్ సెలబ్రేషన్స్ మామూలు ఉండకూడదని శ్రీదేవి డ్రామా కంపెనీని పిలిచాం. ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కంపల్సరీ ఉండాలి. Yes. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా. ఇంకా నేను నన్ను ఎందుకు పిలిచారనా? కాదు, మీరు కూడా చూస్తుంటారా ప్రోగ్రామ్? తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రపంచ వ్యాప్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీని చూస్తారు, చూసి తీరుతారు. ఓకే, ఇంకే లేట్ చేయండి, పెర్ఫార్మెన్స్ చింపేద్దాం. సో ఇంద్రజ గారు, ఓనర్ గారు, ఈ జాతరని మనం ఎలా చేద్దాం? శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద ఎన్నో జాతరలు చేసుకున్నాము, కానీ అవన్నీ కూడా ఒక్కొక్క దానికి చెందింది. కానీ ఈ రోజు మనం చేసుకోబోయేది శ్రీదేవి డ్రామా కంపెనీ గంగమ్మ జాతర. జాతర అంటే ఇలా ఉండాలని మనం చూపించాలి రష్మి. హిస్టరీ షాల్ బి మేడ్. ఎస్, అలా జరగాలంటే మీరు అక్కడ, మీరు ఇక్కడ. శ్రీదేవి డ్రామా కంపెనీలో కొత్త సంవత్సరంలో కొత్త జాతర. మరి ఈ జాతర మేము ఎలా చేస్తామో చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. జాతర అంటే ఆటలుంటాయి, పాటలుంటాయి. మరి అలాంటి ఒక ఆట, అది కూడా లక్ బేస్డ్ ఆట ఇప్పుడు జాతరలో అరేంజ్ చేస్తే ఎలా ఉంటది? సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్ రైట్, సో గేమ్ వచ్చి లక్కీ బాల్. నామ్ బోలేతో చేస్తా, దావత్ ఉంటే పిలుస్తా, గల్లీ గల్లీ గున్నేస్తా.
అండ్ ఈ గేమ్ లో టోటల్ గా 7 మెంబర్స్ ఆడబోతున్నారు. 7 మెంబర్స్ వచ్చి ఈ బల్బ్స్ కింద నుంచుంటారు. మ్యూజిక్ ఆపగానే వాళ్ళు వచ్చి ఒక బల్బ్ కింద నుంచుంటారు. నుంచిన తర్వాత ఇటువైపు నుంచి అయినా వాళ్ళ ఫ్రెండ్ ని గాని ఈ మనిషి మేబీ నాకు లక్కీ ఉండొచ్చు అనుకోని మనిషిని ముందుకి పిలిచి ఆ స్విచ్ బోర్డ్ లో ఉంది మొత్తం లక్. ఒకవేళ మీరు ఆపిన స్విచ్ వల్ల ఆ బల్బ్ ఆగిందంటే మీ ఫ్రెండ్ గేమ్ నుంచి అవుట్. ఈ గేమ్ లో విన్ అయ్యే ఆ విన్నర్ కి 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇక్కడ 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఎవరికి కావాలి? మాకు అందరికి కావాలి. ఖచ్చితంగా నేనే గెలుస్తా, ఎందుకంటే నాకున్న బల్బ్ ఆ బల్బ్ ఎంతగానే. రండి. ఆల్ రైట్, సో ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేద్దాము. వచ్చి నిలబడిన తర్వాత మీ లక్కీ చార్మ్స్ ని మీరు ఇన్వైట్ చేయొచ్చు. మ్యూజిక్. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన జాతర. మీరేంటి రాజులరా, నువ్వు నా లక్కీ చామ్రా, అందుకే నేను వెనకాల నించున్నా వచ్చి నేను. ఆపేస్తా, నువ్వు అవసరం తీసేస్తావు కూడా. ఆపేస్తా, పగలు కొడతా. మా రామ్ ప్రసాద్ గారు చెప్పండి, మీ లక్కీ చామ్ ఎవరు? నా లక్కీ చామ్ అంటే నాకు ఇద్దరు ఉన్నారు. ఒకటి మా సన్ని, రెండు మన జిత్తుగాడు. నా బల్బ్ అయితే ఆరిపోకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళ బల్బ్ ఎవరిది ఆరిపోవాలని కోరుకుంటున్నాను. అది చెప్పండి ముందు, అదే ఇంకా ఇంట్రెస్టింగ్. నేను ఎవరి బల్బ్ ఆరిపోవాలనుకుంటున్నానంటే ఒక 10 నిమిషాలు సెట్ బల్బులన్నీ ఆరిపోతే. మీరైతే సన్నీని మీ లక్కీ చామ్ గా అనుకున్నారు. ఆల్ రైట్, కానీ సన్నీ మీరెంత వరకు ఆయన బాపడాలని అనుకుంటున్నారా లేదా ఇప్పుడు మీ చేతిలో ఉంది. వాడు ఎప్పుడూ సేఫ్ అయ్యే ఉండాలి. ఆ సేఫ్ అయితే అందరు సేఫ్ అయ్యి ఉంటారు. అక్కడ స్విచ్ బోర్డ్ చూస్తున్నారు కదా, ఒక రెడ్ స్విచ్ చూస్ చేసుకోండి. నువ్వు తాగి సెలగలు తొలగలరా? అలాగే వెళ్ళండి. మళ్ళీ తాక్కుని అలాగే గోడ పట్టుకు అలాగ వెళ్ళి గోడ. ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. కళ్ళు కాకలు ఒడవా, కాకలు ఒడవా. కాదు, ఫస్ట్ నన్నే అడగలేడు. త్రీ, 2, 1 మ్యూజిక్. ఆల్ రైట్, సో మళ్ళీ అందరూ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్స్. ఎక్కడో ఏంటో మైండ్ లో ఫిక్స్ అయ్యారు. సో ఏక్నాథ్ గారు, లెట్స్ స్టార్ట్ విత్ యూ దిస్ టైం. మీ లక్కీ చామ్ ఎవరు? నా లక్కీ చామ్ నా లవ్, నా ఫ్రెండ్ అన్ని. సో హారిక గారు అండ్ ఏక్నాథ్ గారు, సో మరి టీమ్ ఏకహారి పాస్ట్ లో ఎప్పుడైనా ఇలాంటి లక్ బేస్డ్ గేమ్స్ అయినా, ఈమె మీద ఈ ప్రాపర్టీ తీసుకుంటే ఏమో నెక్స్ట్ 6 months లో డబుల్ అయిపోతుంది, ఇట్లాంటి కొన్ని జరుగుతుంటాయి పర్సనల్ లైఫ్ లో కూడా. ఇలాంటి ఏదైనా ఇన్సిడెంట్ మాతో షేర్ చేసుకుంటారా? కార్ తీసుకోవాలని చెప్పేసి స్టార్టింగ్ మేము అనుకున్నాం, నా పేరు మీదే తీసుకున్నాడు. సో దాన్ని నాకన్నా ప్రేమగా చూసుకుంటున్నాడు ఇప్పుడైతే. అంటే ఈఎంఐ కూడా తనే కడుతుంది. అండ్ కార్ కి ప్రేమ రూపంలో వచ్చింది. మరి మీ పరిస్థితి ఏంటి అక్కడ? రోజు నన్ను తీసుకెళ్తున్నాడు కార్ లో, డ్రైవర్ జాబ్ ఇక్కడ. సో హారిక గారు, మీ హస్బెండ్ సేఫ్ ఉండాలంటే ఎవరు బల్బ్ ఆరిపోవాలి? నాకు స్టార్టింగ్ రాగానే రామ్ ప్రసాద్ గారు బాగా పంచలేసారు. సో రామ్ ప్రసాద్. నా లైట్ ఆర్పలం కోరుకుంటున్నాం అమ్మా. మనం ఎన్నో లైట్లు ఆరిపోయాం, అలాంటి నా లైట్. హారిక గారు రెడీ? రెడీ. మ్యూజిక్.
అవ్వాలంటే అసలు ఇది పోయింది. ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీరు కొట్టొచ్చు, తిట్టొచ్చు, కన్విన్స్ చేయొచ్చు, కాలు పట్టుకోవచ్చు, ప్రేమతో అడగొచ్చు, డబ్బులు ఇవ్వచ్చు. అసలు ఇక్కడికి రావాలి ఎందుకు అనిపించింది? ఎందుకో నా చిన్న సిక్స్ సెన్స్ ఇది పోయింది కాబట్టి దీన్ని సేఫ్ చేసి కొంతసేపు ఆ రెండిట్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారని చిన్న ఆలోచించాను. పొరపాటున నా బెడ్ లక్ గాని తన్నుకొని తెచ్చుకుంటే మనం ఏం చేయలేం. ఆల్ రైట్, సో హూస్ యువర్ లక్కీ చార్మ్? నేను శాంతిని పిలవాలనుకుంటున్నా. భావన గారు, లైఫ్ లో చలో ఇక్కడ ఈ స్టేజ్ పైన శాంతి లక్ అనుకొని పిలిచారు, కానీ లైఫ్ లో మీరు ఎంత దాకా లక్ ని నమ్ముకున్నారు అండ్ ఎంత దాకా లక్ దాంట్లో మీకు సపోర్ట్ చేసింది? యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి రావాలని ఊహ తెలిసినప్పుడే రావడం జరిగింది, 4 years ఉండేటప్పుడు. బట్ లక్ వైజ్ వచ్చి నిజంగా మన ఇండస్ట్రీకి రావాలి, ఇక్కడ నిలదొక్కుని ఉండాలంటే మాత్రం 100% లక్ ఉండాలి. నాకు అలా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు వచ్చి లైక్ సమరసింహారెడ్డి, ఇలా హిట్లర్ సినిమా చిరంజీవి గారి చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చి నేను అవన్నీ చాలా మిస్ అయ్యాను. బికాజ్ నా ఇంట్లో డేట్స్ చూడడం వల్ల ఇవన్నీ అలా జరిగాయి. బట్ అవన్నీ లక్ మీద ఆధారపడుతున్నాను. అయినా కొన్ని దాటుకొని నేను ఇక్కడ దాకా రాగలిగానంటే అదంతా లక్ అని నేను అనుకుంటాను. సో మరి ఆ సేమ్ పవర్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందో లేదో లెట్స్ ఫైండ్ అవుట్. శాంతి, కానీ అంతకు ముందు శాంతి Ma'am. ఎవరు బల్బ్ ఆఫ్ అవ్వాలి అది చెప్పండి ముందు. ఆదర్శ్ గారు బల్బ్ ఆపాలని అనుకుంటున్నాను. ఒక విషయంలో నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. నాకైతే ఆదర్శ్ బల్బ్ ఆఫ్ అవ్వకూడదు, ఆయన గేమ్ లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మేడం ఇంకా టెన్షన్ పెంచేశారు ఇంకా మీరు. మరి లక్ ఎవరికి ఫేవర్ చేస్తుందో లెట్స్ ఫైండ్ అవుట్. మ్యూజిక్. ఏవైందమ్మాయి నాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. రామ్ ప్రసాద్ గారు, మంచి కోరుకుంటే ఎప్పుడు మంచి జరుగుతుంది. కాదురా, నేనేదో గేమ్ లో చిన్న చేంజ్ కోరుతుంటే గేమ్ ఎంత పెద్ద చేంజ్ కోరుకుంది. నా లక్కని తీసుకెళ్లి భావనకి ఇచ్చా. కాదు, అమ్మ మాట నెరవేరింది, ఇటు పక్క భావన మాట నెరవేరింది. రామ్ ప్రసాద్ గారు ఎన్నో బల్బులు ఆఫ్ చేశారు, ఇప్పుడు మీ బల్బ్ ఆఫ్ అయినందుకు మీ స్పందన ఏంటి? నా బల్బు ఎవరు ఆఫ్ చేసినా బాగుంది, ఇది ఆఫ్ చేసిన అదే బాధగా ఉంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ శాంతి, వెల్ డన్, కంగ్రాచులేషన్స్ భావన గారు. ఇంకా బయలుదేరిపోవచ్చు. అంత ఆనందపడుతున్నారు. మ్యూజిక్. హలో, ఏంటి గమ్ములాగా అతికిపోయారు మీరంతా? నేను చేంజ్ అవుదాం అనుకున్నాను, తను తోసేసింది. నాకెందుకో ఈ బల్బ్ కలిసి వచ్చింది అనిపించింది, అందుకని. ఆల్ రైట్, కలిసి వచ్చింది కాబట్టి కాకుండా ఆదర్శ్ చెప్పండి, మీ లక్కీ చామ్ ఎవరు? నేనే. మొత్తం 4 ఆర్పేస్తా వచ్చి. సరే, మీ లక్కీ చామ్ ఎవరు రామ్ ప్రసాద్ గారు కాకుండా? అంకిత. ఏరా అంకి, ఈ మధ్య అబ్బాయిలు ఏంటో యాంకీ పెంకీ లెంకీ అంటే ఏదో పడిపోయినట్టు. అప్పుడెప్పుడో చూసాం బ్లాక్ అండ్ వైట్ టీవీ, మళ్ళీ ఇప్పుడే. అంకిత గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అంకి, బేసిక్ గా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ 1 గంటలో అయిపోతుంది, కానీ నా ప్రేమ అనేటటువంటి కంపెనీ నీతో 100 ఏళ్ల వరకు ఉంటుందిరా. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం. ఇరుగు దిష్టి, పరుగు దిష్టి, ఈ కకృతోల దిష్టి, ఎవరి దిష్టి తగలకూడదు. మరి ఆదర్శ్ గారు, మీరు చెప్పాలి కదా, అంకితాని ఎందుకు లక్ గా అనుకుంటున్నారు? అంటే ఇద్దరం కలిసి అభిషేకం అని ఒక సీరియల్ చేసాం ఈటీవీలోనే. మోర్ దెన్ 3 years ఏం చేసాము. లక్ బాగా కలిసి వచ్చింది ఆ సీరియల్ తో. తర్వాత చాలా నేను బిజీ అయిపోయాను. ఆదర్శ్ సేవ్ అవ్వాలంటే ఇంకోళ్ళు ఫెయిల్ అవ్వాలి. ఎవరు? ఏక్నాథ్ గారు ఎప్పుడు సక్సెస్ చూస్తుంటారు కాబట్టి ఈ చిన్న గేమ్ లో ఓడిపోవాలని కోరుకుంటున్నాను. ఒకళ్ళు ఓడిపోతే ఇంకోళ్ళు గెలుస్తారు కాబట్టి స్విచ్ ప్లీజ్. కమ్ ఆన్, మ్యూజిక్.
కోసం తీయనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక. బట్ ఐఎమ్ రియలీ అప్సెట్ ఆదర్శ్. ఐ వాంట్ యూ టు బి ఇన్ ద గేమ్ టిల్ ద ఎండ్. నేను ఎక్స్పెక్ట్ చే మ్యూజిక్. ఫైనల్ 3 మిగిలారు. సో లెట్స్ బిగిన్ విత్ షబీనా దిస్ టైం. సో షబీనా ఎవరిని పిలవాలనుకుంటున్నారు యాజ్ యువర్ లక్కీ చార్మ్? నేను కార్తిక్ ని పిలుస్తున్నాను. సో కార్తిక్ గారు, ఈమె లైట్ వెలుగుతూ ఉండాలంటే ఎవరు ఒకరిది ఆర్పేయాలి. ఎవరి ఆర్తారు? భావన గారికి లక్ బాగా కలిసి వస్తుంది ఈ గేమ్ లో. ఎందుకంటే రామ్ ప్రసాద్ అన్నట్టు షిఫ్ట్ అవ్వడం, ఆయన అవుట్ అయిపోవడం, సో శాంతి వచ్చి సేవ్ చేయడం. సో నేనేమనుకుంటున్నా అంటే ఇంత బాగా లక్ కలిసి వస్తుంది కాబట్టి షబీనా గెలవాలి కాబట్టి ఆమె అవుట్ అవ్వాలనుకుంటున్నా. మరి ఆ లాజిక్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో లెట్స్ ఫైండ్ అవుట్. యా, మ్యూజిక్. హారి ఖచ్చితంగా ఏక్నాథ్ గారు బల్బ్ అక్కడ స్విచ్ ఆఫ్ అవ్వగానే హారిక గారు మీ ఫేస్ మాత్రం ఇలా ఆఫ్ అయిపోయింది. ట్రిప్ కి వెళ్దాం అనుకున్నాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ట్రిప్కి వెళ్ళడం గొప్ప కాదు హారిక, మీరు అక్కడ వెళ్ళి ఏ రీల్ చేయాలని ప్లాన్ చేశారు అది చెప్పండి. రష్మి, చెప్పు. మాడిపోయిన మనసు. ఆ బల్బు నాదిరా. కాదు, ఆయనకి ఎవరు గెలిచారు ఓడిపోయారు అంత సంబంధం లేదని. అయ్యో నేను నా బల్బ్ వదిలేసుకున్నానే. ఆల్ రైట్, సో ఫైనల్ గా ఇట్స్ డౌన్ టు ద టాప్ 2, షబీనా అండ్ భావన గారు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇంకా మీరు అదే ప్లేస్ కి స్టిక్ ఆన్ అయి ఉంటారా లేదా మార్చుకుంటారా, అది ఇంకా మీ ఇష్టం. ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అక్కడే ఉండాలనుకుంటే అక్కడే ఉండొచ్చు. నాది ఒక చిన్న రిక్వెస్ట్, నేను అక్కడే ఉండాలనుకుంటున్నాను. మీరు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆయన ఏదో ఒక మాట ఏదో చెప్తున్నారు ఏంటి? వాళ్ళు గొడవాడుకునే బదులు 50,000 వడ్డీకి ఇచ్చుకు ఇద్దరు పంచుకోవచ్చు కదా అని. అదే నీ బుద్ధులు వాళ్ళకి రాలే ఇంకా. బేసిక్ గా ఇది ఏకనాథ్ అని చెప్పమంటే చెప్పాను. ఆల్ రైట్, మ్యూజిక్. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. భావన, అది మన బలుపురా. గెలిచిందే తోసి వచ్చి నించుంటానే. ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ వచ్చి అక్కడున్న స్విచెస్ తో ఆడుకుంటారు. మీరు కాదు, అది నా బలుపు. అయ్యా బాబోయ్, ఈ గేమ్ అయిపోయాక బల్బు తీసి మీకు ఇస్తాంలేండి. ఒక భావన 50,000 5,000 నాకు. There's only one person available altogether. ఇంద్రజ గారు. ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా. నా బలుపు కొంచెం చూసి. నా బలుపు బాగా తగ్గించుకున్నాను ఇప్పుడు. కొంచెం ఆ బలుపు ఎప్పట్లాగా వెళ్ళిపోయి అక్కడే నిలబడి ఉండొచ్చు. మీరు కొట్లాడి మరి ఇటుపక్క ఎందుకు వచ్చారు? బలుపు, దానికి కారణం బలుపు. All right, so ma'am, let's do this. 3, 2, 1, music.
బట్ రష్మి మీరు చెప్పింది చాలా కరెక్ట్ తెలుసా, మాడిపోయిన మనసు మనిషి ఆయన. తెలుసు. బల్బ్ ఆఫ్ గాని ఏం సంతోషం తెలుసా. నేను లేని ప్లేస్ లో వేరే వాళ్ళు 50 తీసుకుంటే నా వల్ల నేను తీసుకోలేదు. ఏంటండి ఇలా ఉన్నారు, ఏంటి తేడాగాడులో ఉన్నాడు. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ సబీనా, సో స్వీట్, చివరి దాకా ఉండి గెలిచారు. గంగమ్మ జాతరలో జరుగుతున్న మా కలర్ఫుల్ గేమ్ లో విన్నర్ వచ్చి షబీనా. కంగ్రాచులేషన్స్ మ్యామ్, ప్లీజ్ డు ద ఆనర్స్. రాధిక 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 ముందుక ఎనకక కిందిక మీదిక రాధిక 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 రాధిక. ఆల్ రైట్, థాంక్ యూ సో మచ్ షబీనా. థాంక్ యూ మ్యామ్, థాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న గంగమ్మ జాతరలో 5గురు అందమైన అమ్మాయి అంత అందంగా రెడీ అయ్యి వస్తే మరి వాళ్ళు వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయకపోతే అసలు మేము ఒప్పుకుంటామా? అలా ఎలా? సో లెట్స్ వెల్కమ్ దెమ్. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలనా వెన్నెల నువ్వో వెండి మంటావో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవో ఏ చిక్కులు పెట్టే అల్లికవో పోలికల బస్సు బాలికవే చురకత్తుల చూపులున్నా. హే కేరళ కుటీస్, మీ వెల్కమ్ కాదమ్మా, ఆడియన్స్ కూడా మంచి వెల్కమ్ ఇవ్వండి. ఏ కేరళ కుటీస్, బాగా అలసిపోయినట్టున్నారు, వాటర్ కావాలా? కోకోనట్ వాటర్. మా ఆడియన్స్ కి లాస్ట్ డీజే లేకపోతే మనసు ఒప్పదమ్మా. ఒక లాస్ట్ సాంగ్ డీజేతో ఫినిష్ చేయొచ్చుగా.
గారు, హౌ అబౌట్ ద పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది మీకు? మామూలు స్పీడ్ కాదు, 20 gigabytes per second 5G పర్ఫార్మెన్స్. మరి 5G పర్ఫార్మెన్స్ కి ఆ కొరియోగ్రాఫర్ కూడా 5G స్పీడ్ లో వచ్చేస్తే దిలీప్ మాస్టర్ మనకు నచ్చిన ఏవైనా ఒక ఫుడ్ తీసుకోవాలనుకోండి, ఒకటి ఉంటేనే మనకు ఇంకా కళ్ళు కింపుగా కడుపు నింపుగా ఉంటది. కానీ ఇక్కడ పంచపక్ష పరమాన్నం వడ్డించారు, సూపర్. అసలు నాకు ఇంకా 2 కళ్ళు ఉంటే బాగుండే అనిపించింది. ఎందుకంటే అందరినీ చూడాలి, ఎవరిని చూడాలి, అందరు నా ఫేవరెట్ అన్నమాట. భావన గారు కానివ్వండి, ఝాన్సీ కానివ్వండి, భూమిక, అంకిత అండ్ అశ్విని, ఓ మై గుడ్నెస్, రియలీ ఇట్స్ అ ఫీస్ట్ టు ఐస్. అండ్ మీరు చూస్ చేసుకున్న సాంగ్స్ కూడా అంతే బ్యూటిఫుల్ నంబర్స్. అండ్ అది మీరు చేయించిన విధానం, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. దిలీప్ గారు, ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. That was a wonderful performance and thank you so much Dilip Master. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ లో నడుస్తుంది. మరి ఆ డోస్ ఇంకాస్త పెంచడానికి వచ్చేస్తుంది our beautiful Uma Neha. So let's welcome her. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. శివంకరి, శుభంకరి, పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశ. శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ. నీలకందరా జాలి పుందరా కరుణతో ననుగనరా. నీలకందరా శైల మందిరా మురవిని బదులిడరా. నగజామనోజ జగదీశ్వర మాలేందు శేఖరా శంకరా. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశ. శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ. నిన్ను కోరే వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. ఉరికిన వాగల్లే తులకరి కవితల్లే తలపులు కదిలేని చిలిమది విరిసిని. రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరే వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. దిగ్గు 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 నాకు దిగ్గు 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 దిగ్గు. దిగ్గు 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 నాగా నగో నా దివ్య సుందర నాగో నాగా. దిగ్గు 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 నాగా నగో నా దివ్య సుందర నాగో నాగా. నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో. నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో. నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో. నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో. సంధాన సంతగాడ నాకెట్టి పనిరో. సాకిరేవు తగువు కాడ నాకెట్టి పనిరో.
కొంపకొచ్చి పోరోయ్ కొడెనాగ కొంప ముంచుతాందో ఇడువగా కొంపకొచ్చి పోరోయ్ కొడెనాగ కొంప ముంచుతాందో ఇడువగా గంపాటించి రారోయ్ సట్టినాగ సంపూర్తాంది పైటే పడగలాగా దిగ్గు 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 నాగా నగోన్న దివ్య సుందర నాగోనగా దిగ్గు 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 నాగా నగోన్న దివ్య సుందర నాగోనగా మనకు తగ మనిషికుడుండి వాడిలోన వేడి ఉంటే యా 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 ఎదురుబడి ఎగబడిపోతూ వాడితోటి ఆడుకుంటే యా 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 చెంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా జానైనా సైనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయే ఎవడైనా సై సై నువ్వు సై అన్నా అనుకున్న సై నీ తాత టెంపర్ నీ అయ్య టెంపర్ నీ భయ్య టెంపర్ మీరంతా టెంపర్ బ్లడ్లోనే ఉన్నదమ్మో ఫ్రెండ్ తీసే టెంపరే హో దమ్మున్న ప్రతి బోటికి ఉండాల్సింది టెంపరే హో ఎవడన్నా కలికాడో లేచిపోద్ది టెంపరే కంట్రోల్లే తప్పిందో మాట ఇనది టెంపరే ఓ లమ్మి అమ్మి 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 ఆమి తూమి టెంపర్ చూస్తారా హా సబ్కో పట్టాలే సబ్కో బచాలే నాచ్ 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 హా సబ్కో పట్టాలే సబ్కో బచాలే నాచ్ 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 ఏయ్ నీ తాత టెంపర్ నీ అయ్య టెంపర్ బాబాయి టెంపర్ నువ్వింకా టెంపర్ టిక్కు టిక్కంటూ చేతికి గడిపెట్టి టిల్కుటాకు నా కండ్లకు అయినా పెట్టి ఓరం ఈసాన్ని గిర్రుమంటూ తిప్పరో ఎంకటేశో 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 తక్కుగాటి కాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో ఎంకటేశో తక్కుగాటి కాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో సిటికెళ్ళేస్తుంటే పుట్టుకుమాది నాసీరా సిటి కొడుతుంటే సీకటిండ తెల్లారా గుటగుట అందమంద గటకలక్క తాగరో ఎంకటేశో 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 తక్కుగాటి కాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో ఎంకటేశో తక్కుగాటి కాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో హే బచ్చాడు బచ్చాడు వచ్చేసాడు అచ్చం సునామి కప్ప మొగుడు రుబాబు కస్తే కబాబు చేస్తాడు నే అడుగడితే షో మొదలడితే అరే గుండీలు తీసి కాలర్ ఎగరేస్తే అరే వసూళ్ళు 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 పైసా వసూల్ అరే వసూళ్ళు 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 పైసా వసూల్ నే అడుగడితే షో మొదలెడితే అరే అంతందుకు నా కటౌట్ కనబడితే అరే వసూళ్ళు 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 పైసా వసూల్ 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 ఆఫ్ కోర్స్ ఉమా మీ సింగింగ్ గురించి మీ సింగింగ్ టాలెంట్ గురించి మ్యామ్ మాట్లాడతారు కానీ మేం మాత్రం మీ స్టేజ్ ప్రెసెన్స్ గానీ మీ ఎంతూజియాజం గురించి తప్పకుండా మాట్లాడాలి. ఇట్ వాజ్ వండర్ఫుల్. సో ఇంద్రజ గారు మా పైసా వసూల్ ఎంటర్టైనర్ గురించి మీరేమనుకుంటున్నారు? అబ్సల్యూట్లీ పైసా వసూల్ పర్ఫార్మెన్స్.
ఉమా నేహా గారు, ఇట్ వాజ్ అవుట్ స్టాండింగ్ అండ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండి. ఇట్స్ సో ఇన్ఫెక్షియస్ ద వే యూ ప్రెసెంట్ యువర్ సెల్ఫ్. చాలా చాలా బాగా అనిపించింది. యాజ్ అ పర్ఫార్మర్ గా కూడా ఎంత మీరు చేస్తున్న ఆ వృత్తిని మీరెంత లైక్ చేసి మీరు ఎంత లవ్ చేసి చేస్తున్నారు అన్నది మీరు పాడుతున్నప్పుడు తెలుస్తుంది. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ అండ్ ఎంతూసియాస్టిక్ పర్ఫార్మెన్స్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు అండ్ ఉమా నేహా గారు మా గంగమ్మ జాతరకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా మంచి ఆర్టిస్టులను కలిసినందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంద్రజ గారు, యూ బ్యూటిఫుల్ వర్డ్స్ ఆర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ అండి. కీప్ ఇన్స్పైరింగ్ అస్. సో స్వీట్ ఆఫ్ యూ అండి. టు సే సచ్ థింగ్స్ యూ నీడ్ అ బిగ్ హార్ట్. Thank you so much for that. Thank you so much. And thanks to Sridevi Drama Company team. Thank you so much. సో ఉమా నేహా గారు, మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక చిన్న సరదాగా ఒకటి ప్లాన్ చేశాము. సో ఇక్కడ కొంతమంది బాత్రూమ్ సింగర్, కిచెన్ సింగర్, అలాగే సెల్ఫ్ లెర్న్డ్ సింగర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి ఒక ట్రాక్ ప్లే చేయగానే దాన్ని బట్టి దాని తగ్గట్టు గానీ ఎంత బాగా పాట పాడతారో అది మీరు చెప్పండి. Sure. డన్. ప్లీజ్ హావ్ ఎ సీట్. ఇటువైపు బ్యూటిఫుల్ లేడీస్ అందరూ రెడీగా ఉన్నారు. భావన గారు అయితే వెంటనే నన్ను పిలిచేయని అంటున్నారు. భావన గారితో అందరూ లేడీస్ అందరూ వచ్చేయండి. ఆల్ రైట్. సో మా బ్యూటిఫుల్ లేడీస్ అందరూ మా గంగమ్మ జాతరలో వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ టాలెంట్ చూపించడానికి రెడీగా ఉన్నారు. మ్యూజిక్. మందరం. ఇప్పుడు మీరు ఎంత విన్నారో ఈ హమ్మింగ్ చేయాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ షబీనా. ఓ ఓ Come on, Shabina, feel. Shabina, thank you. But that was so sportive, very sportive. Mari next Bhumika, come on. All right, next Ashwini, please. Ankita garu randi. ఇంకొక ట్రాక్. ఓకేనా? ట్రాక్ ప్లీజ్. ఆల్ రైట్. సో ఫస్ట్ పబ్లిక్ డిమాండ్ వల్ల అంకిత రావాలి ముందుకి. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి షబీనా. భావన గారు. ధర్నిప్రియ గారు రండి. నన్నానే ఫైనలీ శాంతి. గొంతులో బొక్కిరకపోయింది, తీయమ్మ. అశ్విని. తందాననే తననననా తననననా. సోమానేహ గారు, సరదాగా ఏదో ఒకటి అందరూ కలెక్టివ్ గా ఒక ట్రై చేసాము. సో మీకు ఎలా అనిపించింది? అందరూ చాలా సిన్సియర్ గా ట్రై చేశారు. కంగ్రాచులేషన్స్. దగ్గరగా ఎవరిదైనా మ్యాచ్ అయ్యిందా? భావన గారు,
ఇంకా సెకండ్ వన్ కి వస్తే అందరూ బాగా పాడారు అనిపించింది. సో ఇంద్రజ గారు సరదాగా చేసిన ఈ సెగ్మెంట్ మొత్తానికి మీకు ఎలా అనిపించింది? ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ఎటువంటి హిపోక్రసీ లేకుండా, ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా ఊరికే అందరిని ఎంటర్టైన్ చేయాలన్న ఒక ఉద్దేశంతో, తెలుసు మీరు పాడితే అందరు నవ్వుతారని తెలిసి కూడా అటెంప్ట్ చేసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సెకండ్ది తన్నానని పాడుతుంటే నేను లోపల హమ్ చేసుకున్నాను, ఇదేనా ఈ పాట వీళ్ళు ఇలా పాడుతున్నారు అనేసి. అక్కడ మళ్ళీ షబీనా పాడిన తర్వాత వాళ్ళు ఓ కాదు లేదు ఇదే లోపల హమ్ చేసింది, బయటకు ఒకసారి మాకు So Indraja ma'am చెప్పినట్టు a big round of applause for all our ladies for their sportiveness. Once again, thank you so much ladies. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీ జాతర ఎపిసోడ్ లో ఒక మ్యాజికల్ సెగ్మెంట్ ఉంటే ఎలా ఉంటది? So let's welcome a cute little Jashnavi. మ్యాజిక్ చేసే ప్రతి ఒక్కరూ రష్మి అక్కను పిలవడమే. చెప్పమ్మా, నువ్వేం చేపిస్తావు? ఎక్కడ దగ్గర మీరు స్టాప్ చెప్పండి అక్క. ఓకే ఈ కింది కార్ తీసుకోండి, అందరికి చూపించండి, నాకు చూపించద్దు. ఇక్కడ పెట్టేసాను మళ్ళీ ఆ కార్డ్. ఓకే, మీరు చూసిన కార్డు మీ మనసులో అనుకుంటూ నా కళ్ళలో చూడండి. రాంప్రసాద్ అన్నారా? దింపుతా పెట్టు నాకు. నువ్వు కరేజ్ అన్నారా? నువ్వు దీన్ని కలిపేసే. ఇప్పుడు ఈ మొల ఎక్కడుందో నాకు తెలీదు, ఓన్లీ నూకరాజ్ అన్నకు తెలుసు, రామ్ ప్రసాద్ అన్నకు కూడా తెలీదు. ఈ మొల ఎక్కడుందో నేను చెప్తా. ఏంటమ్మా కమ్ము తీసి నాతో కొట్టిస్తావేంటి? నేను మ్యాజిక్ చేసి అన్నకి మొల తాకకుండా చూసుకుంటాను. ఒకళ్ళు తాగితే ఎవడు చూసుకుంటాడు? నాకు నిజంగా టెన్షన్ ఉంది, గుచ్చుకుందా? నిజంగా మూడిట్లో దాంట్లో ఉందిగా, అక్కడ చెప్పు. నేను చెప్పా, అది మ్యాజిక్. కొట్టమ్మా నీచుని. once more. చలో ఆ రెండిట్లో మేకు దిగాలమ్మా. నువ్వు కొట్టే దెబ్బతో మేకే కాదు, జూన్ కు జూలైకి కూడా దిగాలి. కాదు, ఇంతకు ముందు అదే దాని మీద వెళ్ళింది కదా చెయ్య. కుర్చీని మార్చబెట్టి నానేష్ అన్నారా? ఈ
2 పేపర్స్ తీసుకో, నేను ఎలా చెప్తే అట్లనే నింపాలి. అమ్మో పెద్ద టాస్కే. ఓపెన్ చేయన్న, అది మొత్తం ఇలా తీసేసి. బానే టోపీ పెట్టావు, వెరీ నైస్. బాగానే గారు మీది పిన్న ప్యాటర్న్ పాస్వర్డ్. సో నా లాక్ వచ్చి పిన్ ఉంది, తమ్ము కూడా ఉంది. మీ లాక్ మా లాక్ ఒకటే. అవునా? ఎలా? మీ పిన్ ఇందులో టైప్ చేయండి. ఓకే. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా టైప్ చేయాలి. ఇప్పుడు టైప్ చేయండి. ఓపెన్ అయిందా? ఏ ఓపెన్ అయింది. ఓకే, నా ఫోన్ లోకి తను ఓపెన్ చేస్తుందంట. మీరు ఏ ఫింగర్ తో టైప్ చేశారు? మీ పాస్వర్డ్ మీరు బయటికి చెప్పొద్దు, లోపల అనుకోవాలి. ఓకే, మీ లాక్ చేసేసింది. ఇప్పుడు ఏ ఫోన్ కబ్జా చేస్తావు? ఈ వైట్ పేపర్ ఉంది చూడండి, వైట్ పేపర్ వచ్చింది ఇక్కడ. ఈ వైట్ పేపర్ లో A to Z వరకు ఏదో ఒక లెటర్ రాయాలి, లేకపోతే నెంబర్స్ లో నీకు నచ్చిన నెంబర్, నీ లక్కీ నెంబర్ కానీ రాయాలి. డిలీట్ నొక్కండి. మీరు గీసిన నెంబర్ గుర్తు తెచ్చుకోండి, ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి. నెంబర్ నిజంగా ఊరికేనే టైం పాస్ కోసం స్క్రోల్ చేస్తున్న ఏజ్ లో ఒక స్కిల్ ని పర్ఫెక్ట్ చేసి యాజ్ ఎ లిటిల్ మెజిషియన్ తయారవడం నిజంగా హ్యూజ్ అచీవ్మెంట్. ఇంద్రజ గారు, గంగమ్మ జాతరలో బేబీ జాష్నవి ఈ మ్యాజికల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఈ ప్రొఫెషన్ చాలా మంది చూస్ చేసుకోరు, గర్ల్స్ ఎక్కువగా చూస్ చేసుకుని నేను ఎక్కడ చూడలేదు, చాలా తక్కువ, అతి తక్కువ అన్నమాట. కానీ ఈ ఏజ్ లో మీరు ఇది చెయ్యాలని అనుకోవడం, అది నేర్చుకుని ఒక స్టేజ్ మీద ఇంతమంది ముందు ధైర్యంగా ప్రదర్శించడం హ్యాట్స్ ఆఫ్ అమ్మా. మీ ఏజ్ తో పాటు ప్రాక్టీస్ తో పాటు మీ అనుభవం కూడా పెరిగి చాలా గొప్ప మ్యాజిషియన్ గా మీరు రావాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాను. ఇది ఏంటి ప్రస్తుతానికి హాబీగానే ఉందా లేదా ఫ్యూచర్ లో యాజ్ ఎ ప్రొఫెషన్ గా తీసుకోవాలనుకుంటున్నారా? అంటే ఫ్యూచర్ లో ఇంకా ముందుకెళ్ళి ఇంకా పెద్ద మ్యూజిషియన్ కావాలని. అండ్ హూస్ యువర్ ఇన్స్పిరేషన్? సుధీర్ అన్న. కానీ ఐలాంటి మ్యాజిక్ చేయకమ్మా. తనని మనం అప్రిషియేట్ చేసే ఇదే సందర్భాల్లో ఆ అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ నిలబడడానికి కారణమైన వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, ఆయన్ని కూడా ఒక్కసారి. సార్ మీ పేరు? ఎల్లయ్య నా పేరు. హ్యాపీగా వెల్కమ్ పలుకుతున్నామండి, ఎందుకంటే పాపని తనలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసుకురావాలని, లేదు ఇలాంటి ఒక టాలెంట్ తనలో ఉంది లేదా ఇంట్రెస్ట్ ఉందని మీరు ఎలా గుర్తించారు? ఆమె మామూలుగా చేస్తున్నది మేడం, టీవీలో చూసి సుధీర్ అన్న చూసి పర్లేదు బాగానే చేస్తుంది అని చెప్పి నేర్పించేసి. రామ్ ప్రసాద్ గారు, జాష్నవి నీ ఏజ్ లో ఉన్నప్పుడు మేము ఎక్కడ మ్యాజిక్ షో జరిగితే చూడడానికి వెళ్ళాం, కానీ నువ్వు ఈ ఏజ్ లోనే మ్యాజిక్ షో చేస్తున్నావు అంటే అల్లరి చేసే వయసు నీది, కానీ మమ్మల్ని అందరూ అలరించావు. Once again, thank you so much to one and all.
శ్రీదేవి డ్రామా కంపెనీలో స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మేమెవరో తెలుసా? ఏ రాజు, అద్దరింది గెటప్. ఎందుకు వచ్చారు? మేము పోతురాజులం. తెలుస్తుంది. మేము లేకుండా ఏ కార్యక్రమం జరగదు. అలాంటిది ఈ జాతర. అఫ్ కోర్స్ పోతురాజు లేకుండా ఏ జాతర జరగదు. జాతర అనగానే మీరు రావడం కంపల్సరీ. అలాగే మీరు వచ్చారు కూడా. అయినా ఇప్పుడు వచ్చి మీరు ఏం చేస్తారు? ఏం చేస్తావా? దేనికి? చలి పెడుతుంది కదా. ఈ జాతరలో చాలా మంది చాలా తప్పులు చేశారు. ఎవరు చేశారయ్యా? చెప్తా. సరే ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇప్పుడు మీకు ఏం కావాలి? జడ్జిమెంట్ చైర్ కావాలి, ఇస్తావా? ఒక్క 10 నిమిషాలు ఈ స్టేజ్ కావాలి. ఈ కోనని ఆ ఫస్ట్ లైన్ చెప్పావు కదా, తర్వాత ఉంటుంది. ఎందుకయ్యా ఇంత కోపం? ఏమైనా తప్పు చేశారు ఎవరైనా? ఇక్కడ చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారు. తప్పులా? కూనా, రష్మి కూనా. దేనికి? చలి పెడుతుంది. కూన తప్పు చేసింది. కూనా, మీకునా? ఓకే, మీకునా కమింగ్. వాట్ తప్పు దిస్ కూనా డిడ్? అయినా అన్ని మానేసింది కదా. అవును, మానేసింది. ఏం అలవాట్లు చేసుకున్నానని క్లారిటీ ఇవ్వు. మానేసింది, కానీ రీసెంట్ గా సంక్రాంతి ఈవెంట్ లో మళ్ళీ తప్పు చేసింది. ఈ కూర ఈ తప్పులు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇదే శ్రీదేవిలో ఒక అందగాడు, స్పాంటినియస్, 6 ప్యాక్ కల యొక్క యువకుడు ఉన్నాడు. ఎవడు? ఆ యువకుడితో జత కలపమను. ఎవరు? నూకరాజని. ఎంత మందితో కలుపుతాడు రా బాబా నూకు. నూకరాజు కాదు, నరేష్ తో ట్రాక్. నరేష్ తో అయితే ఆలోచిస్తా. తర్వాత ఈ శ్రీదేవికి పెద్ద తిక్కు, తను తప్పు చేసింది. ఏం మాట్లాడుతున్నావు? తప్పు చేసింది. తప్పు చేయడం ఏంటి? చిన్న పిల్లలు ఎక్కడ ఉండాలి? స్కూల్లో. ఎక్కడ ఉండాలి? స్కూల్లో. మరేంటి ఆ చైర్లో కూర్చుంది? మీరు తప్పు చేశారు, ఏదో పంచలేసి. మనసా నువ్వు ఉండే చోటే చెప్పు. అయిందా? బాగైందా? ఏమైంది? ఇతను ఒక సాంగ్ చేశాడు. అంతకంటే పెద్ద తప్పు ఇంకొకటి చేశాడు. ఏంటి? నాకు తెలిసిన నూకరాజు అని. నా గొడవ కాదురా, చూసుకోబల్లా. ఇతను చేసిన తప్పు అందరికి చూపిద్దామా? ఒక్కసారి ఆ పాట పెట్టండి. జారుతున్నాయి. ఓకే కదా, జారుతున్నాయి. పోయినసారి ఆ అమ్మాయిని లైన్ లో పెట్టాడు, ఈసారి పల్సర్ బైక్ కూడా లైన్ లో పెట్టాడు రా. ఎవరి పక్కన నిలబడితే వాళ్ళ బుద్ధులే వస్తాయి. ఆవిడ దగ్గర మళ్ళీ తప్పు జరిగింది. తప్పేంటో చెప్పేనా? వద్దులే, మళ్ళీ మీతో గొడవడుకుంటారు. ఈయనకి చెప్పు, చెయ్యమను సాంగులు, కానీ ఇలాంటి తప్పులు రిపీట్ అవద్దని చెప్పు. తప్పులు రిపీట్ చేయకండి, ఓకేనా? ఎల్లో కూర్చో. ఇప్పుడు ఎవరు? ఏకనాథారికని పిలువు. వీళ్ళే తప్పు
చేశారు? నటిస్తున్నాడు. ఏం నటిస్తున్నారు? నటిస్తున్నాడు. అది ఏం నటిస్తున్నారు? ఆవిడ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు. ఆవిడ దగ్గర అన్ని లాక్కుంటున్నాడు. అన్ని లాక్కున్నాడు. ఏం లాక్కున్నాడు? ఆఖరికి ఆవిడ వేసుకుని చున్నీ కూడా లాక్కున్నాడు. ఇవే కాదు, ఇంకా తప్పులు చేస్తున్నాడు. ఏం తప్పులు చేస్తున్నావు చెప్పయ్యా? నువ్వు సంపాదించిన డబ్బులుంటే ఏం చేస్తావు? నేను ఎంజాయ్ చేస్తా. నువ్వు సంపాదించిన డబ్బులతో ఏం చేస్తావు? ఇల్లు కడతా. ఏం చేస్తావు? బంగారం కొట్టా. ఇతగాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? కులు మనాలి, అరకు, ఫారెన్ కంట్రీస్ ట్రిప్ వేస్తున్నాడు రా. అది ప్రేమ కాదు. మరి ఇంట్లో ఉంటే ఆవిడ గోల తట్టుకోలేక తీసుకెళ్తున్నాడు. ఇది చూసి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? మమ్మల్ని టూర్కి తిప్పు, మమ్మల్ని టూర్కి తిప్పు అని ప్రతి ఒక్క అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఏం చెయ్యాలి? వెళ్ళి కూర్చోవాలి, వెళ్ళి కూర్చోవాలి. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? చెప్పు. ఇష్టమే ఇష్టమే. ప్రేమ ఉందా? ఉంది. అది అందరికీ తెలిసేలాగా ఎలా చెప్తావో చెప్పు. భూమి బద్దలైపోయినా, ఆకాశం విరిగి కింద పడినా, నూకరాజు నరేజు శ్రీదేవి డ్రామా కంపెనీ వదిలి వెళ్ళిపోయినా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. కూర్చోబెట్టు, కూర్చోబెట్టు. వెళ్ళండి, వెళ్ళండి. రామ్ ప్రసాద్. పోతురాజు గారు, చిన్న డౌట్. ప్లాంటేషన్ ఎక్కడ చేయించారు మీరు? ఇతను ఏం చేశాడో తెలుసా? యాక్టింగ్ అనుకుంటా. కాదు, మరి ఇతనికి పుష్ప 3లో ఒక పెద్ద రోల్ వచ్చింది. నాకు తెలిసి విలన్ రోల్ వచ్చుంటది. కాదు. లేదంటే హీరో రోల్ వచ్చుంటది. కాదు. లేదంటే పంతులు గారి రోల్ వచ్చుంటది. మరి ఏ రోల్ వచ్చింది? కొబ్బరికాయ కొడతారు కదా, అందులో పువ్వు వస్తుంది కదా, ఆ పువ్వు మనోడే. దేవుడా. ఇంకా నయం కొబ్బరికాయ అనుకున్నాము. నేను కొబ్బరికాయ చెప్పులు ఏరుకునేవాడు అనుకున్నాం. ఇతను ఎన్ని తప్పులు చేశాడో తెలుసా? నేను ఒప్పించుకుంటా, ఎవరు చెప్పొద్దు. వెళ్ళి ఫ్లోరే ఇలా ఆపాడంటే టైటానిక్ షిప్ అయితే ఇంకా బాగా ఆపుతాడు తెలుసా? కాదండి, ఆయన ఆపకపోతే నేను ఆపేదాన్ని. ఈ ఎపిసోడ్ సరిపోదా ఆయన తప్పులు చెప్పడం స్టార్ట్ చేస్తే? అందరి ముందు పరుగు పోయిందిగా. 50వ ఎపిసోడ్ లో రింగులు రింగులు జుట్టుతో స్వాతి అని ఒక అమ్మాయి వచ్చిందా? 60వ ఎపిసోడ్ లో, 70వ ఎపిసోడ్ లో ఆ అమ్మాయి కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? మొన్న 150 ఎపిసోడ్ లో లేడీ గెటప్ తన్మయ్ వచ్చిందా? వచ్చింది. ఎందుకు లేదు? ఎవరికైనా మనిషిలో ఒక తప్పు ఉంటుంది. ఈడికి అరికాల దగ్గర నుంచి కొత్తగా చేపించిన ప్లాంటేషన్ వరకు అన్ని తప్పులే. అంతకంటే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మధ్యాహ్నం ఒకడు వస్తాడు, వాడితో జత కట్టడం మానమను. ముందు ఆడుతూ ఈయన తిరగడం మానమని చెప్పు. ఈడ ఎక్కువ తిరుగుతున్నాడు నాకన్నా. వెళ్తా. ఫైనల్ గా వెళ్ళరా. ఏమైంది? శ్రీదేవికి మంచి రోజులు రాబోతున్నాయి. మానేస్తున్నావా? మానేస్తున్నావా? నేను మానేయట్లేదు. మరి? కొత్త కళ రాబోతుంది. అవునా? రేటింగు 8, 9, 10, 11 ఇలా అంచెలంచెలుగా పెరిగి ఎంతో మంది, వందల మందికి తినడానికి ఉపాధి దొరుకుతుంది. తథాస్తు. సో ఇంద్రజ గారు సరదాగా చేసిన ఈ ఫన్ సెగ్మెంట్, ఇటువైపు మా పోతురాజు, ఇటువైపు మా పొట్టిరాజు కలిసి చేసిన ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? ముందుగా వాళ్ళిద్దరికి ఒక సెగ్మెంట్ అప్పటికప్పుడు అనుకొని ఈవెన్ గెటప్ లో కానివ్వండి, ఒక 2-3 రోజులు రిహార్సల్స్ చేసుంటారు అన్నంత ఫీల్ తీసుకురావడం మీకు మాత్రమే సాధ్యం. నూకరాజు అండ్ నరేష్ వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. ఆ వేసిన గెటప్ కి న్యాయం చేశారు. అరే రష్మి, ఒక్కసారి వెళ్ళరా. ఇందాక నాకు చాలా డౌట్ వస్తుంది. మళ్ళీ నా డ్రెస్ మీదనా? రష్మి ఇలా కూర్చో, ఇది పట్టుకో. ఏయ్, బొట్టు పెట్టుకుంటే నువ్వు పోతురాజు.
ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు, జాతరలో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వచ్చారు. అండ్ ఖచ్చితంగా మా అమ్మవారిని ఏది అడిగినా ఆమె ఖచ్చితంగా అది పూర్తి చేస్తారు. మరి వీళ్ళందరూ ఇక్కడ వచ్చారు కాబట్టి ఇంకేదైనా స్పెషల్ చేస్తే బాగుంటది కదా. ఈ జాతరలో ఉన్న స్పెషల్ ఏమిటో తెలుసా? ఏంటి? మన మగాళ్ళందరూ అమ్మవారికి ఇష్టమైనట్టు అమ్మవారి కోసం ఆడవాళ్లుగా వేషం వేసుకొని ఇక్కడికి వచ్చి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అది అమ్మవారికే పూనకం వచ్చే అంత లెవెల్లో ఉంటుంది. కావాలంటే వెయిట్ చేసి చూడండి. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. సో లెట్స్ వాచ్ దెమ్ అండ్ హ్యావ్ ఎన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. పుష్ప పక్కా తెలుగు. గంగమ్మ తల్లి జాతర మొదలెట్టండి రా. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట, గజ్జె కట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం తమ్ముల పంట, రంగ రంగ వైభవంగా రంగులు చల్లాలంట. అమ్మ మాలచ్చి మాలచ్చి మాలచ్చమ్మ, మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా. అమ్మ దండాలు దండాలు దండాలమ్మా, నా గండాలు తట్టించి కాపాడమ్మా. రంగులన్నీ కలిసినట్టే ఉంటాయి రా ఎప్పుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా. సార్ నా వెనకాల బ్రాండ్ అని అడిగింది కదా, ఒత్తూరు చూస్తావా?
కనమో గాలి రాగుల్లో ఉన్న గంట గచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అసలు ఆదర్శ్ అండ్ మానస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మర్స్ ఆన్ అవర్ తెలుగు టెలివిజన్. వీళ్ళిద్దరు అసలు ఇండివిజువల్ గా సోలో పర్ఫార్మెన్సెస్ చేసేటప్పుడే వీళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి పొగడడానికి అసలు మాటలే సరిపోవు. అట్లాంటిది వీళ్ళిద్దరు కలిసి వచ్చి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు ఒకే మాట చెప్పగలుగుతాము, విచ్ ఇస్ సూపర్ సూపర్ సూపర్. రెండు పులిలు వేటకొస్తే ఎలా ఉంటుందో వీళ్ళిద్దరూ ఈ స్టేజ్ మీద చూపించారు. వెల్ డన్ బాయ్స్, వెల్ డన్. ఇంకా అసలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓవర్ టు యూ ఇంద్రజ గారు. ఐఎమ్ ష్యూర్ అసలు మీరు వెయిట్ చేస్తున్నారు మాటలు చెప్పడానికి. మ్యామ్ ఓవర్ టు యూ. ముందు ఏం మాట్లాడే ముందు మీ ఇద్దరికి అండ్ ఈ పర్ఫార్మెన్స్ నిప్పురవ్వ లోడ్ చేసిన డబుల్ బ్యారల్ వైల్డ్ ఫైర్ పర్ఫార్మెన్స్. అమ్మవారి జాతర గాని ఇటువంటి పాటలు ఇవన్నీ శంఖం మోగడం ఇవన్నీ కూడా విన్నప్పుడు దేవుడు నమ్మకం ఉన్న వాళ్ళకి పునకం వస్తుందంటారు. కానీ నాకు తెలిసి ఈ పర్ఫార్మెన్స్ ఒక కళాకారుడిగా మీరిద్దరూ చేసిన ఈ పర్ఫార్మెన్స్ చూస్తే దేవుడు నమ్మకం లేని వాళ్ళు కూడా పునః వస్తుంది. ఆక్రోషం, ఎక్స్ప్రెషన్స్, మానస్ అంటే ఏమంటారు, నాకు ఇంకా మాటలు తడబడుతున్నాయి. కళ్ళు అలా విప్పి దాంట్లో లీనమైపోయి మీరు ఆదర్శ ఎక్స్ప్రెషన్స్ తో ఓ మై గాడ్ ఇక్కడికి వచ్చి ఆ నిప్పు మీద మీరు ఆడుతుంటే నిప్పు మీద ఆడినట్టు లేదు, నిప్పే లేచి ఆడినట్టు అనిపించింది. మాటలు లేవు అసలు. అంటే కళాకారుడిగా పుట్టాలంటే పెట్టి పుట్టాలంటారు. అంటే ఎంతో మంది లక్షలాది మంది ప్రయత్నిస్తున్నారు తనలో ఉన్న టాలెంట్ ని నేను కూడా ఒక ఆర్టిస్ట్ నిరూపించుకోవాలని. అవకాశాలు రావడం చాలా కష్టం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రావడం అంతకంటే కష్టం. కానీ తను పర్ఫార్మెన్స్ చేసి మెప్పించి ఆడియన్స్ లో ఒక గుర్తింపు పొందడం అన్నది అతి కష్టం. కానీ ఒక కళాకారుడు అలా గుర్తింపు పొందిన తర్వాత ఆ ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేస్తూనే ఉండాలి, ప్రతిరోజు సాటిస్ఫై చేస్తూనే ఉండాలి. వాళ్ళు మీ మీద పెట్టింది అభిమానం మాత్రమే కాదు, నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత మన భుజం మీద ఉంటుంది. సో ప్రతిసారి మీరు స్టేజ్ ఎక్కినప్పుడు ఇదే కమిట్మెంట్ తో ఇదే సిన్సియారిటీతో ఇలాగే మీరు పర్ఫామ్ చేస్తూ ఉన్నత స్థాయిని చేర్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ డబుల్ బ్యారెల్ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన కృష్ణ మాస్టర్ ఎక్కడా? నిప్పుతో చెలగాటం అంటారు కదా, అలాంటి ఒక ఛాలెంజ్ మీరు ఈ రోజు తీసుకున్నది. ఎందుకంటే మనకు పుష్ప మూవీలో ఇది ఎంత పెద్ద రీచ్ అయిందో అందరికీ తెలుసు. అండ్ ప్రతి ఒక్కరు చాలా మంది ఈ మూవీ చూడడానికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఈ గెటప్ చూడాలి, అల్లు అర్జున్ గారు ఎలా చేశారో చూడాలి అని చూడడానికి వెళ్ళిన వాళ్ళే ఇంకా ఎక్కువ. అలాంటి ఒకదాన్ని ఈ స్టేజ్ మీద విత్ ఇన్ పారామీటర్స్ అంటే ఇచ్చిన ఈ చిన్న చిన్న విషయాలతో ఒక స్థాయికి చేర్పించడం అన్నది మామూలు విషయం కాదు. 100కి 100 కాదు, 1000% జస్టిఫై చేసి మీరు అది అచీవ్ చేశారు. అందులో ముఖ్యంగా బాయ్స్ హ్యాట్స్ ఆఫ్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మేకప్ వాళ్ళకి అలాగే సెట్ వాళ్ళు కూడా మెచ్చుకోవాలి, ఎంత బాగా కష్టపడ్డారు కదా. అలాగే సెట్ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ కలిసి ఇలాంటి ఒక ఎఫర్ట్ పెడితేనే we get such an outcome. So once again thank you so much to the makeup department and art department. ఇంత బ్యూటిఫుల్ గా ఈ సెట్ లేకపోతే మేము ఇంత ఫీలింగ్ మాకు వచ్చేది కాదు. సూపర్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్. And now finally stars of our show Manas and Adarsh మీరు మాట్లాడాలి. ఆదర్శ్, మమ్మల్ని నమ్మి సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ మాస్టర్ థ్యాంక్ యూ. అంటే మేము నిన్న వెళ్ళేసి ఒక 2 hours నేర్చుకున్న ఒక్కొక్క అంటే ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, మూవ్మెంట్ అవ్వచ్చు, ఫినిషింగ్ అవ్వచ్చు, ప్రతిదీ అతను చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఈ రోజు ఇంత సక్సెస్ అవ్వడానికి రీజన్ యూ ఓన్లీ. అంటే నాకేమనిపించింది అంటే మేకప్ వేసుకుని 2 hours ఇవన్నీ ఇలా రెడీ అవ్వడానికి అట్లీస్ట్ 3 hours పట్టింది. అల్లు అర్జున్ గారు ఒక ఫైట్ సీక్వెన్స్ లో మొత్తం ఇదే గెటప్ తో చేశారు, సాంగ్ చేశారు, డాన్స్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ మ్యామ్, ఫినామినల్ పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ గారు చేసింది.
అంటే మీరు ఇలాంటి ఎన్నో చేస్తూ ఉంటేనే మేము కూడా ఇన్స్పైర్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆదర్శ్. మానస్, అంటే ఈ కాన్సెప్ట్ వినంగానే సాంగ్ మనకి ఎవరికైనా సరే ఈ గెటప్ చూడంగానే గంగమ్మ తల్లి జాతర సాంగ్ గుర్తొస్తుంది. దాన్ని మర్చిపోయి ఫస్ట్ కంపోజిషన్ ఒక అన్ని సాంగ్స్ మిక్స్ చేసి చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ కృష్ణ మాస్టర్. ఆయన చేసిన దాంట్లో మేము ఒక 10% చేస్తుంటాం అంతే మ్యామ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ జర్నీ మా ఇద్దరిది చాలా షోస్లో మేము చేసాము, బట్ ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయడం కరెక్ట్గా ఆయన చేసిన దాంట్లో మీరు అన్నారు ఎక్స్ప్రెషన్స్ అవన్నీ బాగా చేశారు. 10% మ్యామ్. ఫేవరెట్ ఈయన చేస్తారు కొన్ని మూమెంట్స్. ఇప్పుడు మేము ఇలా చేసాం కదా, మాస్టర్ చేస్తే ఒకసారి మీరు చూడాలి, అది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి మ్యూజిక్ వేస్తే పర్ఫార్మెన్స్ ఎంత బాగా రావడం అంటే ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ఆయన దగ్గరుండి చూసుకొని ఇదంతా యాక్ట్ అనేది ఒక ఫుల్ ఫ్లోలో వెళ్తే బాగుంటుంది అని కంపోజ్ చేశారు కాబట్టి ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. బాయ్స్ వండర్ఫుల్ జాబ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇంత బాగా కోఆర్డినేట్ చేసి సింక్ లో ఉన్నారు కాబట్టి పర్ఫార్మెన్స్ ని ఇంత బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి పర్ఫార్మెన్సెస్ మళ్ళీ చేయాలని ఐఎమ్ హోపింగ్ సో. థ్యాంక్ యూ. మేము కూడా అదే కోరుకుంటున్నాము. Once again, thank you so much guys. Thank you. సో మా జాతర చివరికి వచ్చేసింది. మేము అనుకోనట్టు అమ్మోర్ లాగా రెడీ అయిన మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో రామ్ ప్రసాద్, ఏకనాథ్ గారు, కార్తిక్ గారు, ప్లీజ్ జాయిన్ us. మరి దేవుడు లైఫ్ లో ఎప్పుడైనా చిన్న చిన్న పరీక్షలు పెడుతూనే ఉంటాడు. సో అలాంటి ఒక చిన్న పరీక్ష, ఒక చిన్న టెస్ట్ ఇప్పుడు మీ అందరి కోసం. సో అక్కడ కొబ్బరికాయలు చూస్తున్నారు కదా, అమ్మోర్కి మాక్సిమం నంబర్ ఆఫ్ కొబ్బరికాయలు ఎవరు అర్పిస్తారో అమ్మోర్కి ఫస్ట్ ఆరతి ఇచ్చే అవకాశం దొరుకుతుంది. అండ్ దాన్ని బట్టి అమ్మోరు హ్యాపీగా ఉంటే మీ కోరికలు అన్ని తీరుతాయి. ఓకేనా? సో కోరికల్ని కోరడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? అక్కడ వెళ్ళాలి, కొబ్బరికాయ తీసుకోవాలి, వచ్చి కొట్టాలి. ఇక్కడ మీ ముందు ఒక స్టీల్ బౌల్ ఉంది, దాంట్లో వాటర్ వేయాలి. ఓకేనా? 3, 2, 1 గో. కన్న కన్న మోగాలి రాగుల్లో ఉన్న గంట, కచ్చె కట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం తమ్ముల పంట, రంగ రంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. సో ఇంద్రజ గారు అమ్మోరికి కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం అయితే పూర్తయింది. సో ఫైనల్ గా ఎవరు ఎక్కువ కొబ్బరికాయలు కొట్టారు, ఎవరికి అమ్మోరికి ఆరతి చేసే ఆ ఫస్ట్ ఇనిషియేషన్ దొరుకుతుంది. జాతర ఎపిసోడ్ లో ఇప్పుడు మనం ఫినిషింగ్ వచ్చాం కాబట్టి ఆ మాట ఏదో నేను అక్కడికి వచ్చి చెప్తాను. సో మ్యామ్ 10 కొబ్బరికాయలతో ఆదర్శ్ మీరు అవకాశాన్ని పొందుతున్నారు. అమ్మోరు ముందు కానీ, దేవుడు ముందు కానీ ఎవరు పెద్ద కాదు, చిన్న కాదు. ఇది మా ఆదర్శ్ గారి తర్వాత అందరూ కలిసి హారతిద్దామా? అందరికీ కోరికలు ఉంటాయి కదా అమ్మవారి దగ్గర. సో మనం అందరం కలిసి ఆరతి ఇచ్చుకుందాం, ఇచ్చి మా కోరికల్ని కోరుకుందాం. అమ్మోరు జాతర ఇలాగే కొనసాగుతూ ఉంటది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే. థాంక్యూ ఎవ్రీబడీ. థాంక్యూ.